విజ్ఞాన శాస్త్రానికి మతానికి గల సంబంధం ఒక జాతి యొక్క పుష్టిని, ప్రతిభను దాని యొక్క పరిణామాన్ని బట్టి కానీ, దానికున్న సంపదను బట్టి కానీ కాక జాతి యొక్క శీలాన్ని బట్టి నిర్ణయించాలని స్వామి వివేకానంద భావించారు. శాస్త్ర విజ్ఞానం మానవుని భౌతిక అవసరాలను తీరుస్తుంది. మతం మానవుని యొక్క నైతిక తాత్విక అవసరాల విషయంలో జాగ్రత్త పడుతుంది. అటు శాస్త్ర విజ్ఞానం, ఇటు మతం ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించడంలో భారతదేశం మార్గదర్శకత్వం కావాలని స్వామీజీ అభిలషించారు. ఒక ధనికుడు అవశ్యం నీతిమంతుడు కాగలడనే నియమం లేదు. మానవుని తీర్చిదిద్దడమే నా ఉద్యమ లక్ష్యమని స్వామి వివేకానంద అన్నారు. ఏ సమాజమైనా తన మానవతను మంచిని సమకూర్చుకొనిన గాని తన మనుగడ సాగించలేదని స్వామి వివేకానంద గ్రహించారు. కాలక్రమంలో భారతదేశం నిదానంగానైనా పేదరికాన్ని నిర్మూలించడంలో జయం సాధిస్తుంది. ఆహార రంగంలో భారతదేశం సాధించిన ఫలితాలు అమోఘం. దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ప్రతి వ్యక్తికి సరిపడ ఆహారాన్ని సమకూర్చగలగడానికి దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. ఈరోజు ఆహార విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం మార్గంలో భారతదేశం పయనిస్తోంది. భారతదేశం వ్యవసాయ విప్లవం కూడా సాధించింది. భారతదేశంలో వరదలు, అనావృష్టి రెండూ తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రజలందరికీ సరిపడ ఆహార పదార్థాలని బయట సహాయం లేకుండా సమకూర్చగలుగుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో సాంకేతిక పరంగా ముందున్న దేశాల శ్రేణిలో భారతదేశం గణనీయమైన స్థానాన్ని చేరింది. ఇంజనీరింగ్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడమే కాక ఇతర అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలకు ఆ రంగంలో సహాయం అందిస్తోంది. కానీ దురదృష్టం ఏమిటంటే దేశంలో ఇంకా పేదరికంలో బాధపడే ప్రాంతాలున్నాయి. అంతేకాదు సాంఘికపరమైన అన్యాయాలు పూర్తిగా నిర్మూలించబడలేదు. భారతదేశం ఇతర దేశాలని అనుకరించదు, ఇతరుల మీద ఆధారపడదు. తనకు తానే స్వయం శక్తితో ప్రస్తుతమున్న సమస్యలే కాక భవిష్యత్తులో ఉద్భవించే వాటిని కూడా పరిష్కరించుకోవాలి. భారతదేశం మాతృమూర్తి కుటుంబానికి కేంద్ర బిందువు. మనకు అత్యున్నత ఆదర్శ వ్యక్తి విశ్వానికి మాత భగవంతుడే. కనుక మనము తల్లిని భగవంతుడిగా పూజిస్తాము. భగవంతుడు ఒక్కడేనని ప్రథమంగా నిరూపించింది ఒక తపస్వినే. ఆ సిద్ధాంతాన్నే వేదాల్లో వచ్చే మొదటి మంత్రాలుగా ఆమె నిక్షేపించింది. భారతదేశంలో ఈ నియమం చాలా గాఢమైన విశ్వాసంగా గుర్తించబడింది. సంస్కృత వాంగ్మయంలో 2 ప్రధానమైన ఇతిహాసాలు ఉన్నాయి. అవి చాలా పురాతనమైనవి. వానిలో ప్రాచీన భారతీయుల యొక్క నాగరికత, సాంఘిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, జీవన శైలి విశదీకరించబడ్డాయి. ఈ ఇతిహాసాల్లో అతి పురాతనమైనది రామాయణం. భారత జాతికి ఆదర్శ దంపతులు రాముడు, సీత. వీరి జీవిత కథనమే రామాయణ కావ్యం. పిల్లలందరూ సీతను దేవతగా పూజిస్తారు. ప్రతి స్త్రీ తాను సీత వలె జీవించాలని అతిగా ఆశిస్తుంది. సీత అంటే పవిత్ర నారి, అనుకూలవతి, కష్టాలను అనుభవించిన సహనశీలి. మహాభారతం అంటే గొప్ప భారతదేశమని, భరతుని యొక్క గొప్ప వారసుల యొక్క చరిత్ర అని అర్థం. భారతదేశంలో ఈ ఇతిహాసం చాలా ప్రజాదరణ పొందింది. భారతీయులకు భారతం ఎంతో అవశ్య గ్రంథం. బలహీనుడైన ధృతరాష్ట్రుని మనసులో ధర్మరక్షణకు, పుత్ర వాత్సల్యానికి మధ్య చెలరేగిన అంతర్గ ఘర్షణ, పితామహుడైన భీష్ముని యొక్క శీలము, ధర్మరాజు అతని 4 సోదరుల యొక్క ఉదాత్త సద్గుణ సంపత్తి, వారి యొక్క శౌర్య సాహసాలు, వాటితో పాటు వారి ధైర్యభక్తి, వినయశీలత, ఇంకా ప్రతిభా విశేషాలకు నిధి అయిన శ్రీకృష్ణుని పాత్ర ఇవి ప్రధానంగా భారత కథలో రంభింపజేసే అంశాలు. ఇవి కాక పైవారితో ధీటైన స్త్రీ పాత్రలు కూడా గలవు. అందు ప్రముఖమైనది రాజసం ఉట్టిపడే రాణి గాంధారి, ప్రేమను వెదజల్లిన మాతృమూర్తి కుంతి, అంకిత భావంతో పడరాని కష్టాలు అనుభవించిన పాండవ పట్టు మహిషి ద్రౌపది. ఇవి కాక ఇంకా ఎన్నో బహుళమైన పాత్రలతో వెలసిన భారతం. అంతే ప్రవృత్తి గల మరొక ఇతిహాసం రామాయణం. ఈ రెండు మొత్తం హైందవ ప్రపంచానికి సంక్రమించి గడచిన కొన్ని లక్షల వేల సంవత్సరాలుగా వారు ఆనందానుభూతిలో ఉన్న అమూల్య వారసత్వ నిధులు. పై 2 ఇతిహాసాల్లోనివి పాత్రల యొక్క నడతలు నేటి హిందువుల యొక్క భావాలకు, నైతిక ధార్మిక జీవాలకు మార్గదర్శకాలైనాయి. యథార్థంగా ప్రాచీన ఆర్యుల యొక్క జీవిత విధానాల్ని, వారి వివేకతను సమగ్రంగా ప్రతిబింబజేసే విజ్ఞాన సారస్వాలే ఈ రామాయణ మహాభారత గ్రంథాలు. ఈ 2 ఇతిహాసాలు మానవలోకం ధరించే ఆదర్శ గ్రంథాలు.